ఈ 'పుష్ప' సినిమా లాగానే రాజశేఖర్ గారు నటించిన 'నాయకుడు' సినిమా కూడా కొంచెం సిమిలారిటీస్ అయితే ఉన్నాయి. సో, ఈ సినిమాలో చూసుకుంటే ఎర్రచందనాన్ని స్మగ్లింగ్ చేస్తాడు 'పుష్ప' సినిమాలో. రాజశేఖర్ గారు నటించిన 'నాయకుడిలో' చూసుకుంటే అందులో స్పిరిట్‌ని స్మగ్లింగ్ చేస్తారు. సో, చెక్ పోస్టులు దాటించడం కావచ్చు, లంచాలు ఇవ్వడం కావచ్చు, సేమ్ ఒకేలా అయితే ఉంటాయి. బట్ 'నాయకుడిలో' చూసుకుంటే వాళ్ళ తమ్ముడే పోలీస్ అయ్యి అక్కడ చెక్ పోస్ట్ దగ్గర కాపలా అయితే ఉంటాడు. సో, ఆ చెక్ పోస్ట్ నుంచే వెళ్ళాలి ఏ వెహికల్ అయినా. సో, ఆ తమ్ముడికి తెలియకుండా తన ముందే ఎలా దాటించాడు స్పిరిట్ లోడ్‌ని అనేదైతే స్టోరీ అయితే ఉంటుంది. సినిమా అయితే చాలా బావుంటుంది. సో, అలా ఉన్నా కానీ సినిమా అయితే సూపర్ హిట్ అవుతుండు 'పుష్ప 2'. బట్ అలా లేదు. ఎక్స్‌పెక్టేషన్స్ హెవీ పెట్టుకున్నా నేనైతే. సో, అది రీచ్ కాలేదనే చెప్పుకోవచ్చు. సో, సినిమా చూసిన వాళ్ళే వీడియో అయితే కంటిన్యూ చేయండి. స్పాయిలర్స్ అయితే చాలా ఉన్నాయి. సో, అందరికీ స్పాయిలర్ అలర్ట్. నెంబర్ 1 పుష్పరాజ్ చూసుకుంటే పార్ట్ 1లోనే ఎదిగిపోయాడు. ఇంకా పార్ట్ 2లో ఇంకా చాలా ఎదిగిపోతాడు. సో, తన దగ్గర సెక్యూరిటీ సిస్టమ్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. సో, తనని ఎదిరించడం అంటే చాలా కష్టం. సో, తనని వెన్నుపోటు పొడవాలి. సో, అలా వెన్నుపోటు పొడవాలంటే ఎవరి వల్ల అవుతుంది? కేశవ వల్ల. సో, కేశవకి డబ్బు ఇవ్వడం కావచ్చు, లేకుంటే తన ఫ్యామిలీని బెదిరించి సో, అలా అయినా పుష్పరాజుని వెన్నుపోటు పొడుస్తాడా అనైతే అనుకున్నా నేను. సో, అది జరగలేదు. ఆ గంగమ్మ తల్లి జాతరలో నేనేమనుకున్నా అంటే, షికావత్ సార్ ఉన్నాడు కదా! సో, షికావత్ సార్‌ని బలిస్తాడు కావచ్చు అనైతే అనుకున్నా. అంటే బలివ్వడం కాకపోయినా కానీ, ఆయన గొడవలు పడడం కావచ్చు, లేకుంటే దెబ్బలు కొట్టడం కావచ్చు. సో, అలా చేస్తాడని అనుకున్నా. బట్ అలా అయితే జరగలేదు సినిమాలో అయితే. నెంబర్ 2 చూసుకుంటే, ఇప్పుడు ఇంటర్వెల్ సీన్ ఉంటుంది కదా! పార్ట్ 2. సో, అదైతే దానికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చారు. గంగమ్మ తల్లి జాతర టీజర్ అని చెప్పారు. సో, టీజర్ ఏం లేదు. అదే చీర అటు ఇటు అంటాడు. సో, అదే ఇచ్చారు. సో, దానికి హై ఎక్స్‌పెక్టేషన్స్ ఇచ్చారు. బట్ అక్కడ చూస్తే ఏం లేదు, డొల్ల. నెంబర్ 2 ఇప్పుడు సెకండ్ హాఫ్‌లో చూసుకుంటే 'పుష్పరాజ్' భార్య ఉంటుంది కదా! సో, శ్రీవల్లినైతే అనుభవించాలనైతే మన జాలరెడ్డి అయితే అనుకున్నాడు కదా! పార్ట్ 1లో. సో, తను వచ్చి శ్రీవల్లిని అంటే ఇట్లా చీర లాగడం కావచ్చు, ఇవి చేయడం కావచ్చు, అవి జరిగి మళ్ళీ పుష్పరాజు వీళ్ళిద్దరు ఫైట్ చేసుకోవడం కావచ్చు. ఆ ఫైట్‌లో శ్రీవల్లి లేకుంటే పుష్పరాజు అమ్మ వీళ్ళిద్దరిలో ఎవరో చనిపోతారు కావచ్చు అని అయితే అనుకున్నా. ఎందుకంటే పార్ట్ 2లో ట్రైలర్‌లో చూసుకుంటే మనకు ఎర్రచందనంతో ఒక శవం అయితే కాలుతుంది కదా! ఎర్రచందనం కట్టెల మీద ఒక శవం అయితే ఇలా వేస్తారు కదా! సో, అది పుష్ప తల్లిదో, లేకుంటే శ్రీవల్లిదో, లేకుంటే పుష్పదో అనుకున్నాం. బట్ అది కాలేదు. అది అయినా బాగుండేమో, ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుండు. బట్ అలా అయితే జరగలేదు సినిమాలో. నెంబర్ 4 ఈ పార్ట్‌లో చూసుకుంటే విలన్స్ అయితే ఎవరు లేరు. అందరూ బెప్పంగాళ్ళే ఉన్నారు. అందరూ కమెడియన్స్ అయితే చేశారు. కమెడియన్ రోల్స్‌లో అయితే. ఎందుకంటే 'షెకావత్' సార్‌ని అయితే పెద్ద కమెడియన్ అయితే చేశారు. పార్ట్ 1లో చూసుకుంటే అంత హైప్ ఇచ్చి ఇక్కడ గాలి తీశారు. సో, అక్కడ అంత హైప్ ఇవ్వకుండా అప్పుడే గాలి తీసుంటే, అప్పుడే కమెడియన్‌గా చెప్పుంటే బావుండు. మనం కూడా ఒక ఫిక్స్ అయితుండు. బట్ అక్కడ అంత హైప్ ఇచ్చి ఇక్కడ కమెడియన్‌గా చేసే వరకు సో, అంత ఎక్కలే. కామెడీ బావుంది. బట్ అలా చేయడం అంత బాలేదనిపించింది. పార్ట్ 1లో చూసుకుంటే ఎస్పీ గోవిందప్ప. సో, తనతో అంటే యుద్ధం అయితే ఉంటుంది కదా! సో, అతనికి తెలవకుండా ఎర్రచందనం స్మగ్లింగ్ చేయడం. ఆ తర్వాత కొండారెడ్డిని ఎదిరిస్తాడు. మంగళం సీన్‌ని ఓడించి తెలివిగా సిండికేట్‌కి రాజవుతాడు. ఆ తర్వాత బన్వర్ సార్‌తో గొడవలు. ఇంతమంది విలన్స్ ఉంటారు. బట్ పార్ట్ 2లో అందరూ కమెడియన్సే. నెంబర్ 5 సినిమాలో చూసుకుంటే చాలా సీన్స్ అయితే లేపేశారు. సినిమాలో హై ఇచ్చే సీన్స్ ఉన్నాయి కదా! అయన్నీ మొత్తం ట్రైలర్‌లోనే పెట్టేశారు. సో, ఇప్పుడు ట్రైలర్‌లో చూసుకుంటే 'బన్వర్ సింగ్ షికావత్' వాటర్‌లో నుంచి వస్తాడు కదా! ఒక రేడియో క్యాసెట్ చూసుకుంటే. రేడియో క్యాసెట్‌లో మ్యూజిక్ ప్లే అవుతుంది. అప్పుడు వాటర్‌లోంచి వస్తాడు కదా! సో, ఆ సీన్ సినిమాలో ఎక్కడ కూడా లేదు. మరి ట్రైలర్‌లో ఎందుకు పెట్టారంటే థియేటర్‌కి రావడానికి ఆడియన్స్. సో, చాలా సీన్స్ అయితే కట్ చేసి ఉండవచ్చు నాకు తెలిసైతే. సినిమా లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల అయితే. ఇంకా పార్ట్ 1 రిలీజ్ అయినప్పుడు 'వేర్ ఈజ్ పుష్ప' అని ఇట్లా ఒక ముసలోడి గెటప్ ఉంటుంది కదా! సో, అది కూడా లేదు. సో, చాలా సీన్స్ అయితే లేపేశారు. లెంత్ ఎక్కువ అవ్వడం వల్ల కావచ్చు. నెంబర్ 6 బ్రదర్ సెంటిమెంట్. పార్ట్ 1లో చూసుకుంటే మనకు మదర్ సెంటిమెంట్‌తో సినిమా అయితే ఎక్కడికో వెళ్ళిపోయింది. పార్ట్ 2లో చూసుకుంటే బ్రదర్ సెంటిమెంట్ పెడదాం అనుకున్నారు. అక్కడ మధ్యలో పెట్టారు. లాస్ట్ క్లైమాక్స్‌లో అది ఒకటి ఉంది. సో, అదంతా కనెక్ట్ అయితే కాలేదు. అదేదో ఆర్టిఫిషియల్‌గా పెట్టారనిపించింది. సిల్లీ రీజన్ అనిపించింది నాకైతే. సో, అంతలా ఏం కనెక్ట్ అయితే అవ్వం. అయిపోయింది సినిమా అయిపోతుంది. మనం వెళ్దాం అనే మూడ్‌లో అయితే ఉంటాం థియేటర్‌లో అయితే. నెంబర్ 7 పార్ట్ 3 వై? అవసరమా పార్ట్ 3 అనిపించేలా అయితే ఉంది. బట్ పార్ట్ 3లో చూసుకుంటే జాలరెడ్డిని అయితే ఇంట్రడ్యూస్ చేయలే. జగపతి బాబు, జాలరెడ్డి, మంగళం సీను, ద్రాక్షాయిని సో, వీళ్ళు అందరి కలిసి
పుష్పాని ఎలా దెబ్బ కొడతారు, ఎలా వెన్నుపోటు పొడుస్తారు అనేది మనం పార్ట్ 3లో చూస్తాం. ఇప్పుడు థియేటర్లో చూసుకుంటే ఇప్పుడు కలెక్షన్స్ అంటే రేట్లు పెంచారు కాబట్టి కలెక్షన్స్ వస్తాయి. ఒక 10 డేస్ వరకు కలెక్షన్స్ వస్తాయి. తర్వాత ఎవడు చూస్తారు సినిమాని? నార్మల్ ఆడియన్స్ చూడరు కదా. సో ఇప్పటివరకు అంటే ఫ్యాన్స్ చూస్తారు. కలెక్షన్ పార్ట్ ఇప్పుడు డే 1, డే 2, డే 3కి ఫుల్ వచ్చినా కానీ తర్వాత 10 డేస్ తర్వాత అయితే నార్మల్ అయిపోతాయి. నాకు తెలిసి 1000 కోట్లు కొట్టడం కూడా చాలా కష్టం. పుష్ప 2 అయితే 1000 కోట్లు కొట్టది నాకు తెలిసి. దాదాపు అయితే ఫ్లాప్గా అయితే నిలుస్తుందని అయితే నేను అనుకుంటున్నా. సో డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ నష్టపోవాల్సిందే అని నేను అనుకుంటున్నా. సో మీరేమనుకుంటున్నారు డెఫినెట్గా కామెంట్ చేయండి. సో పార్ట్ 2 సినిమా చూసిన వాళ్ళే కామెంట్ చేయండి, లేకుంటే బాగోదు. సో దట్స్ ఇట్ గైస్.